కన్నడంలో సరిగ్గా మాట్లాడడం రాదు, ఇందులో తెలుగులోనే మాట్లాడదలుచుకున్నాను నేను. అందరికీ తెలుగు అర్థమవుతుంది అనుకుంటాను. దొడ్బళాపురం బార్డర్ ఏరియా కాబట్టి చాలా మంది తెలుగు వస్తుంది. ఎందుకంటే నేను పుట్టి పెరిగిందంతా ఇలాంటి గ్రామం, చిన్న గ్రామం మాది. కమ్మవారిపల్లి అని చెప్పేసి గోరెట్ల దగ్గర చిన్న విలేజ్ మాది. చదువుకునేదంతా అక్కడే చదువుకున్నాం, గోరెట్లలో చదువుకున్నాము. చదువుకున్న తర్వాత అక్కడి నుంచి హిందూపురంలో కొంతకాలము, తర్వాత అనంతపురం, తిరుపతి, అట్లా ఆంధ్రాలోనే ఎక్కువ కాలం ఉన్నాను నేను. తర్వాత బెంగళూరుకి వచ్చినాను, కానీ బెంగళూరులో మాట్లాడడం బాగా వస్తుంది, కన్నడ కన్నడము. వేదిక గురించి మాట్లాడాలంటే కాస్త కష్టం. అందువల్ల తెలుగులో మాట్లాడితే కాస్త బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో ముందే అడిగాను నేను వాళ్ళను, అధ్యక్షుల వారిని అడిగాను నేను. మరి నేను తెలుగులో మాట్లాడతానండి, మరి నాకు కన్నడం రాదు, మాట్లాడడం రాదు, పర్వాలేదా అంటే, పర్వాలేదండి మా వాళ్ళందరికీ వస్తుంది అంటే సరే అనుకునేసి సాహసించుకొని ఈరోజు గురు పౌర్ణిమల గురించి కూడా చెప్పమన్నారు నాతో కొద్దిగా. గురు పౌర్ణిమ, వేదవ్యాసుడు అది చెప్పిన తర్వాత కాస్త ఎందుకు జరుపుకుంటాము, గురు పౌర్ణిమ ఎందుకు జరుపుకుంటాము, ఈరోజే గురు పౌర్ణిమ ఎందుకు వచ్చింది, వివరంగా కొద్దిగా ఆ వివరాలు నేను పోయేసి తర్వాత కొద్దిగా నాకు తోచింది చెప్పేసి ఎందుకు ఈ గురు పౌర్ణిమ ఇంత ఇంపార్టెన్స్ వచ్చింది అనేటువంటి విషయం కూడా. ఈరోజు మనము మన గురువులకు సేవార్పణంగా వాళ్ళని తలుసుకునేటువంటి దినం ఈరోజు. మనకు గురువులు ఎవరు అంటే మనకు పరంపరగా వచ్చేటటువంటి గురువులు అని చెప్తారు. నేను ఇంతకుముందు చెప్పినటువంటి శ్లోకంలో నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమమిలా సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమం అస్మదాచార్య పర్యంతం అంటే సదాశివుడి దగ్గర నుంచి శంకరాచార్యుడి మధ్యలో తీసుకుని తర్వాత ఇప్పటి గురువు వరకు ఉన్నటువంటి గురు పరంపర. మీ ఆశ్రమానికి వచ్చి చూస్తే అక్కడ ఫోటోలు ఉన్నాయండి వరుసగా. గురు పరంపర ఒకరు అతని తర్వాత ఆ గురువు తర్వాత ఈ గురువు, ఆ గురువు తర్వాత ఇంకొక గురువు, మరొక గురువు.